సరే గురూజీ, నేను చూసుకుంటాను. వచ్చేవారం మిమ్మల్ని కలుస్తాను. ఉంటా గురూజీ. అక్షయ్ గారు, గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారేనా? తెలుసుకుని ఏం చేస్తావు? అంటే నెక్స్ట్ సినిమాలో ఎవరిని సైడ్ చేస్తున్నారా అని తెలుసుకుందామని అంతే. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. మరి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీరు ఆఫీస్లో లేనప్పుడు ఒక చిన్న గొడవ జరిగింది. చిన్న చిన్న గొడవలు నా దాకా తీసుకురావాల్సిన అవసరం లేదు. జేడీవి ఇంకా రాకపోవచ్చు. ఎందుకు? ఎందుకంటే జేడీవి మైల్లో శృతికి మొగలు పొదల్లోకి వెళ్దాం రా అని పిలిచాడంట. ఈవిడ నాగుపాములా బొస కొట్టిందా? లేదు, లాగి పెట్టి కొట్టింది. అందుకే వాళ్ళ ఆఫీస్ డుమ్మా కొట్టాడు. అలా జరగకూడదే. జరిగింది. ఏం చేస్తాం, అదే జాతకం నుండి ఇంకొన్ని ఎత్తుక్కోవాలి. లేదు, వాడే కావాలి. అవసరమైతే శృతిని తీసే, కానీ జేడీవీ ఉండాలి. కానీ వాడు రావాలి కదా. రాకపోతే కాళ్ళు గడ్డాలు ఏదో ఒకటి పట్టుకుని రప్పించు. ఇది మరీ బాగుంది. ఆఫీస్కి ఎవడు రాకపోయినా రమ్మని నేనే బతిమలాడాలి. ఆఫీస్లో ఏ గొడవలు జరిగినా కూర్చోబెట్టి నేనే మాట్లాడాలి. ఆఫీస్లో ఎవడ పంచ్ అయిపోయినా దొబ్బులు పెట్టి నేనే పంచ్ చేయించాలి. అటు అకౌంట్స్ అని ఇటు ప్రొడక్షన్ అని ఎన్న నేను చూసుకోవాలి. మళ్ళీ ఇలాంటి పంచాయతీలన్నీ నేనే చూసుకోవాలి. ఇలా ఎన్నని నన్ను ఎత్తిరేస్తారు. నేను మనిషా లేకపోతే మావిడి తాండ్రనా? బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు. ఓ 2 రోజులు ట్రిప్కి వెళ్ళి వస్తావా? 2 రోజులు ట్రిప్కి వెళ్ళి రా అని 6 నెలలు నోరుము ఇచ్చండి. అయితే వెళ్ళవా? సరే, అప్ అండ్ డౌన్ బుక్ చేయండి. చేస్తా. ఆ జేడీవీ ఆఫీస్కి వచ్చాక. ఆడ రాడండి, ఈ పాటికి బస్ ఎక్కిస్తుంటాడు. ఇది అమ్మ జీవితం. ఏంటి జేడీవి గారు, లేట్ అయినట్టుంది? మనం రాజమౌళి సినిమాలో ఉంటామండి. రావడం లేట్ వచ్చేమో కానీ వచ్చాక రగడ్ల బాధలు కొట్టేస్తాం. మీరు రారేమో అనుకుని కామరాజ్ గారు తెగ బాధపడిపోయారు సార్. ఏం సార్? అవును. నీ అవునులోనే తెలుస్తుంది నువ్వు ఎంత బాధపడ్డావు. కంగారు పడకలే, నీ టీఎల్ పోస్ట్కి నేనేం అసలు పెట్టను. థ్యాంక్ యూ. అయినా నేను రావడం వల్ల ఎవరు బాధపడతారో నాకు బాగా తెలుసులే. చూసిన చాలు, మెడ పట్టేయచ్చేమో. ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దామా? ఓకే. అవును, ప్రవీణ్ రాలేదు. దానికి మీ సోషల్ మీడియాయే కారణం. మధ్యలో సోషల్ మీడియా ఏం చేసింది? రాత్రి ఇన్స్టాగ్రామ్ లో ఫుడ్ బ్లాగ్ చూసి ఎక్కడో మండి బాగుందని ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు పొద్దున్నాడు కడుపు మండి బాత్రూమ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. అని బ్లాగ్స్ చేసి ఎవరిని ఉద్ధరిస్తారండి? మీరు నన్నేమన్నా అనండి, బ్లాగ్స్ గురించి మాట్లాడితే నేను ఊరుకోను. ఉన్నది మాట్లాడితే ఉలికెక్కువని ఊరికే అన్నారండి పెద్దలు. ఆయన ఎందుకంటే సోషల్ మీడియా అంటే అంత పిచ్చి మీకు? అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి. మన మాట ఇంట్లో వాళ్ళే వినరు, అదే సోషల్ మీడియాలో కొన్ని వేల మంది వింటారు. భావ ప్రజ్ఞా స్వేచ్ఛ మంచిదే అండి. విన్నారుగా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఏంటి, ఇది కూడా లైవ్ పెట్టేశారా? మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదండి, ఏ క్రైమ్ రిపోర్టర్ గానో జాయిన్ అవ్వాల్సింది. రోజుకు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసేవారు. పేరు? చందు సార్. ఊరు? విజయవాడ, కానీ ఇక్కడికి ఈ మధ్య షిఫ్ట్ అయ్యాను సార్. రాశి? అశ్విని నక్షత్రం, మిథున రాశి, పైడిపాల గోత్రం. మా అమ్మ పేరు లక్ష్మి, నాన్న పేరు. ఇక్కడ అర్చన చేయించట్లేదు, అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. సారీ సార్. నువ్వు ఇంటర్న్ కాబట్టి 3 months వర్క్ చూస్తాం. నీ జాతకం బట్టి వర్క్ బాగానే నడిస్తే ఫుల్ టైం చేస్తాం. నా చాలా లక్కీ హ్యాండ్ సార్. మా నాన్నగారు ఇల్లు కట్టే ముందు భూమి పూజ నా చేతుల మీద చేయించారు. ఓహో, గుడ్. ఇల్లు పూర్తయిందా? హా, కానీ ఇల్లు పూర్తవగానే హైదరాబాద్ పడగొట్టేశారు. ఏమైంది సార్ అలా చూస్తున్నారు? ఏమైనా తప్పుగా మాట్లాడానా? తప్పులేదులే, మా ఆఫీస్ అంతా పోలిస్తే నువ్వు బెటరే. రే, తను తీసుకెళ్ళి శృతికి పరిచయం చేయి, ట్రైనీ అని చెప్పు. అలాగే సార్. హాయ్ మేడం, నా పేరు నదీప్. జాగ్రత్త, అండ్ నీ బ్యాగ్ మీద కన్నేసాడు. రండి మేడం. అవును, నీ చేతికి నేను దారం కట్టా కదా. అది ఎక్కడో పడిపోయినట్టుంది సార్. అలా కేర్లెస్గా ఉండడం వల్లే నీకు ఈ పరువు నష్టం. అంటే ఇప్పుడు ఆ కాశీదారం మీద పొరుగు నష్టం దావా ఏమంటారా? అవసరం లేదు, నీ చెయ్యి. నిజం చెప్పండి, మీరు సైడ్ కాశీదారాల బిజినెస్ ఏమైనా పెట్టారా? చనువిచ్చాక అదని చంకనక్కకు. చంకనకి షర్ట్ తడపడానికి నేనేమైనా చిన్నపిల్లన్నా? ఏదో కష్టం చెప్పుకుందాం కదా నేను మీ దగ్గరికి వచ్చాను. మీరేమో చేతికి దారం కట్టి నా నోరు కట్టేస్తున్నారు. ఏమైంది? ఏంటి, లవ్వా? అనుకున్నాను సార్, కానీ ఇప్పుడు ఇరిగిపోయింది. మనసా? నా ఫోన్ స్క్రీన్ గార్డ్. ఏంటి? అవును, నన్ను కొట్టింది. నేనేం చేయలేక ఫోన్ ఇసురు కొట్టాను. బంగారం లాంటి గొరిల్లా స్క్రీన్ గార్డ్ ఇరిగిపోయింది. 150 రూపాయలు బొక్క. ఫోన్ నన్ను ఏమైనా స్క్రీన్ గార్డ్ వేయించమంటావా? మీరు ఫోన్ పే చేసినా పర్లేదు సార్, నేను కొనుక్కుంటాను. సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటే మన ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి జేడీవి.
కావాలంటే చెప్పండి, నైట్ సిట్టింగ్ చేద్దాం. ఎలాంటి 100 చెప్తాను. ఈ రోజు నుంచి నువ్వు నా ఫ్రెండ్. నీకేం కావాలన్నా నన్ను అడుగు. ఊళ్ళో 10 లక్షలు అప్పు ఉంది, ఏమైనా హెల్ప్ చేస్తారా? హెల్ప్ అడిగితే నవ్వుతాడండి. ఇంక నువ్వు వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుతుంది. డబ్బులు అడిగితే దొబ్బేమన్నాడు. మంచిది సార్. మేడం వాట్? ఎందుకు మేడం అంత కోపం? మీ దగ్గర నేనేం కొట్టలేదుగా. ఎందుకు వచ్చావు? జేసీ గారు ఈ అమ్మాయిని మీకు పరిచయం చేయమన్నారు. మన ఆఫీస్లో ఇంటర్న్కి జాయిన్ అవ్వారంట. అది ఇంటర్న్ కా ఇంటి ముందు కాదు, ఇంటర్న్. నేను అదే కదా అన్నది. ఏమలే. ఏ నా బ్యాగ్ ఓ మీదా? నా చేతిలో ఉంటే నా బ్యాగే కదా. సారీ అండి. ఆగండి, ఎవరు మీరు? చేతి లోపలికి వెళ్ళిపోతున్నారు. Sorry, I need to meet Mr. Akshay. అక్షయ ఆడేవాడు. I think he's your company CEO. సిఈఓనా? అంటే If you don't mind, నేను వచ్చానని మీ మేనేజర్కి చెప్పరా? నేను అంటే మీకు పేరు లేదా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేసి సీఎం పిఎం కలవాలంటున్నారు. పార్టీ ఆఫీస్ అనుకుంటున్నారేమో. That is the CEO. I'm sorry, ma'am. He's office boy. Hi, nice to meet you. హాయ్, సేమ్ టు యూ. Come, let's go. హాయ్. ఈరోజు నా టైం బాగుంది. అన్న, మీరు కళ్ళు మూసుకుని పడుకోలే? అసలు నీ బాధ ఏంట్రా? నైట్ తాగిన ముందు ఎక్కలేదురా. 190 రూపాయలు బొక్క. వెనకడికి నీలాంటోడే మొత్తం ఫంక్షన్కి వెళ్ళి ముక్కాలా ముక్కాబులా అని స్టెప్లు వేసాడంట. నేను అడిగిందేంటి, నువ్వు చెప్తుందేంటి? శృతి నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం నాకు ఇంకా నచ్చట్లేదురా. నేను ఒక మాట అంటాను, నువ్వేం అనుకోగా. పంచడేలాగా అలాంటిదే. సరే ఏడు. చలికాలంలో రగ్గు, మనిషి అన్న కొంచెం సిగ్గు ఉండాలంట. చలికాలంలో కూడా చొక్కా ఇప్పుకొని ఆరు బయట మంచం మీద పడుకునే రకంరా నేను. నాకు రగ్గు అవసరం లేదు. నీకు రగ్గు అక్కర్లేదు, సిగ్గు అక్కర్లేదు. అయినా మన ఎండీకి సిగ్గులేనాలంటే ఇష్టం అనుకుంటా. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? అంటే ఎండీ నువ్వు ఫ్రెండ్స్ అయిపోయారు కదా, మాట మాటకి కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళిపోతున్నారు అందుకు. మాకు మధ్య 100 ఉంటాయి. నువ్వు మాట రాక మధ్యలోకి రాకు. సర్లే అన్నా ప్లీజ్ అన్నా, ఇంకోసారి దొంగతనం చేయనన్నా. బయట టీజర్లు ట్రైలర్లకి రివ్యూలు ఇస్తూ సొల్లేస్తుంటారు కదా, వాళ్ళకెళ్ళి చెప్పు, వింటారు. పోనీలేండి, ఈసారికి వదిలేయండి జేసీ గారు. వదిలేస్తాను. ఆ జైడివి వీడిని ఒక మాట కూడా పడినివ్వడు. వీడు మన మాట విండు. ఇంకేటి కర్రతోనే బుద్ధి చెప్పాలి. అన్న సారీ అన్నా, ఇంకెప్పుడు దొంగతనం చేయనన్నా. మరి ఇప్పుడు దాకా చేసిన దొంగతనాల సంగతి ఏంట్రా? నా దగ్గర లిస్ట్ ఉంది, చెప్పమంటావా? శృతి గారి ఫోన్ పౌచ్, కామరాజు గారి సన్ గ్లాసెస్, సోనీ సెంట్ డబ్బా. ఆడోల్ సెంట్తో నువ్వేం చేస్తావురా? నీ సెంటు బాటిల్ కొట్టేస్తే తిట్టావుగా. చీ అదవా, ఇంకా ఉన్నాయి, ఆగు. చందు నెయిల్ పాలిష్ బాటిల్, అరవింద్ దగ్గర ఆయుర్వేదిక్ మెడిసిన్. వాడ ఆయుర్వేదిక్ మెడిసిన్తో నువ్వేం చేస్తావురా? అది వేరే దానికోసం పనికొస్తుంది అనుకున్నానన్నా. అది వేసుకున్నాక లూజ్ మోషన్స్ అయినాయి. వాల్ క్లాక్ లో బ్యాటరీలు, బాత్రూమ్ లో కలర్ రౌండ్ల ప్యాకెట్, సెక్యూరిటీ గార్డ్ సైకిల్ కీ చైన్, కిచెన్ సెట్, డస్ట్ బిన్ కవర్లు. చిచి, చదువుతుంటే నాకే అసహ్యం వేస్తుందిరా. ఇవన్నీ నీకెలా తెలుసన్నా? నీ వల్ల సీసీటీవీలో టైమింగ్స్ చూసుకోవడమే నా పని అయిపోయిందిరా. ప్రశాంతంగా ధ్యానం చేసుకోలేకపోతున్నాను. సారీ అన్నా. ఏంట్రా ఇప్పుడు సీసీటీవీ ఎలా లేపేయాలని ఆలోచిస్తున్నావా? ఏంట్రా నీ? వద్దు జేసీ గారు, కొట్టకండి. అవును, లిస్ట్ చూసాక ఒక డౌట్ వచ్చింది. ఇంతవరకు మీ దగ్గర ఏం కొట్టేలేదా? మేడం మంచివారు సార్, ఆవిడ దగ్గర నేనే దొంగతనం చేయలేదు. ఏంట్రా అంటే మేము హాలగాలమా? దీంతో పని. ఆపండి ఆపండి ఆపండి. వచ్చింది జేడీవి, ఇది నీకు సంబంధం లేని విషయం. తప్పు చేసింది నా వాళ్ళైనా సరే నిలదీయడం నా నైజం. అది మేనేజర్ అయినా సరే, మినిస్టర్ అయినా సరే. అయితే వాడిని నెలది ఏం చేశాడు? ఆఫీస్ లో చించెలకలాగా అందరి జేబులు బొక్కేడు వెళ్ళిపోతున్నాడు. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళుతున్నాను. అదే తప్పు మీ వైపు ఉంటే తల తీసుకెళ్లేవాడివా? మీ లాకర్ తాళాలు తీసుకెళ్లేవాడు. ఇది కూడా నాకే బొక్క. పదరా తమ్ముడు. ఆఫీసు దొంగల దూరం డీమార్ట్లా తయారైంది. ఇంకెన్ని చూడాలో.
ఇదిగోండి, ఇది మీ రింగేనా? Yeah, oh my god, how you find this? This is my mom's gift. Thank you so much. అది తన రింగే అని నీకెలా తెలుసు? మన ఆఫీస్లో ఇంత అందమైన రింగ్ పెట్టుకుని అందమైన అమ్మాయిలు ఎవరున్నారండి? That's so sweet of you. Thank you so much. నో మెన్షన్ అండి. ఇప్పుడేగా వచ్చింది, కొంచెం గ్యాప్ ఇవ్వు. సరే అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అవును, ఇంతకీ మన సిట్టింగ్ ఎప్పుడు వేద్దాం? వేద్దాంలే, నువ్వు వెళ్ళు. బిల్లు ఎలాగ నేనే కడతాను కదా, పేరుకి అమ్మడి కానీ రూపాయి కూడా బయటికి తీయడు. శృతి గారు ఒక 10,000 అప్పు కావాలండి. మీ ఫ్రెండ్ని అడగచ్చు కదా. వాడు ఫ్రెండ్షిప్ అని 10,000 వడ్డీ చెప్తున్నాడండి. సరే ఇస్తాను. థ్యాంక్స్ అండి. మీ దగ్గర తీసుకున్నట్టు వాడికి చెప్పకండి. చిచి నేనెందుకు చెప్తాను. చిచ్చి ఎందుకండి, వాడికి చెప్పకుండా ఉంటే అదే చాలు. ఏంట్రా ఏదో చెప్పొద్దంటున్నావు? ఆహా, అదేం లేదు మామ. అల్లు అర్జున్ హిందీ స్పీచ్ తెలుగులో చెప్తానంటే చెప్పొద్దు, నాకు అర్థమైంది అంటున్నా. అప్పటికేవా? అవును మామ. సిగ్గులేదరా నీకు? నేను ఇస్తానులే. మరి వడ్డీ? మనలో మనకు వడ్డీ ఎందుకురా? లవ్ యూ మామ. ఇప్పటి నుంచి నన్నేం అడగకు. చూడండి శృతి గారు, ఈ మాత్రం దాని గొడవ ఎందుకండి? నేను మీతో మాట్లాడలేదు. శృతి గారు, నేను మీతో గొడవ పడని సుప్రియ గారికి మాట ఇచ్చానండి. జేడీవి గారు ఇంకా ఆపుతారా? ఇది మరీ బాగుంది, ముందు మొదలెట్టింది ఆవిడ. ఎక్కడికి? టాయిలెట్ కండి, ప్రతిదీ మీకు చెప్పాలా? సారీ. చాదస్తం ఎక్కువైపోతుంది రోజు రోజుకి.